ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జీసస్ బ్రైడ్ మినిస్ట్రీస్ తరపు నుంచి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ నా ప్రాణప్రియుడైన యేసయ్య నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. చూడండి 34వ కీర్తన 19వ చరణం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి అంట ఆపదలు కలుగుతాయంట, అనేకమైన ఆపదలు కలుగుతాయంట, కానీ వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపిస్తాడు అంట. చూడండి, ఎన్నో ఆపదలు మనకి వస్తూ ఉంటాయి ఈ లోకంలో, ఈ భూమి మీద మనం జీవించే క్రమంలో ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి. నీతిమంతునికే కలుగు ఆపదలు అనేకములు అంటే మరి అన్యులకి ఎన్ని ఆపదలండి? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి కూడాను యెహోవా అంట వానిని విడిపిస్తాడు అంట. మరి ఈ నీతిమంతుడు అంటే ఎవరు అండి? కదా, ఎవరు ఈ నీతిమంతుడు? ఆ నీతిగా మనం జీవించాలి అంటే, నీతిమంతునిగా మనం తీర్చబడాలి అంటే ఏం చేయాలి? కష్టపడాలా? నీతి కార్యాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూ నీతిమంతుడిగా మనం ఎలా తీర్చబడతాము? పాపంలో పుట్టిన మనము, ఆదాం నుంచి పాపపు బ్లడ్ తోటి పుడుతున్న మనము, దావీదు మహారాజు అంటాడు, నా తల్లి నన్ను పాపంలోనే కన్నది, పుట్టుకతోనే నేను పాపిని అంటాడు. గర్భంలోనే, తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడే నేను పాపిగా పుట్టాను అంటాడు కదా. మరి నీతిమంతుడు అంటే ఎవరు కదండి? నీతిమంతుడు యేసయ్యని నమ్మటం వలన, కేవలం అండి యేసయ్యని నమ్మటం వలన మాత్రం మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇది గుర్తెరగక, నీతిమంతుడిగా నేను తీర్చబడ్డాను, నీతిమంతురాలను, నీతిమంతుడను అనే ఆ గుర్తెరగటం అనేది లేక, అన్యులులాగా లోకంలో వాళ్ళకి లాగా ఆలోచించుకుంటూ ఆపదలలో అలా 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 కొట్టుకొని పోతూ ఉంటున్నారండి కదా. అన్యులకి, దేవుని తెలియని వాళ్ళు కష్టపడుతున్నారు, ఆపదలు వస్తున్నాయి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మాకు వస్తున్నాయి అన్నట్లుగా. కానీ ఎప్పుడైతే మనము యేసయ్యని నమ్ముతామో అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాము అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది అండి. యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదైన నమ్మువారందరికీ అంట ఉచితముగా అది మనల్ని నీతిమంతులుగా తీర్చబడతాము అంట. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. మూడవ అధ్యాయము 24వ వచనం చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితంగా అండి, కేవలం ఆయన యేసుని నమ్మితే చాలు మనము ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నాము. ఇంకోటి చూడండి, ఆయన రక్తం ద్వారా మనము నీతిమంతులు అని కూడా తీర్చబడతాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఆయనని నమ్ముట వలన, ఆయన రక్తాన్ని, యేసయ్యని నమ్మటం వలన, ఆయన ఆ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని మనము నమ్ముట వలన, ఆ రక్తంలో కడుగబడటం వలన మనము ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అండి. అయితే ఆ నీతిమంతులుగా తీర్చబడ్డాము అని చెప్పేసి మనము గ్రహించకపోతే, ఆ నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మన జీవితాన్ని దేవుడు ఎలా మారుస్తాడో, ఏ విధంగా క్రొత్త మలుపు తిరుగుతుందో అనేది కూడా మనము తెలియక లోకంలోనే కలిసిపోయి లోకస్తులులాగా, అన్యులులాగా జీవించటం జరుగుతుంది కదా.
పిల్లవాడిగా ఉంటే దాసునితోని సమానం అండి. అదే కనుక జ్ఞానం కలిగి నేను ఒక రాజు బిడ్డను, రాజకుమారుడిని, రాజకుమార్తెను నేను అని గ్రహింపు వస్తే ఎలాగుంటారు? అధికారంతో ఉంటారు కదండి. అలాగనే యేసయ్యని నమ్మి కూడా మనము ఇంకా కష్టాలలో, బాధలలో, ఆపదలలో ఇరుక్కుపోయి అలాగా స్ట్రక్ అయిపోతూ ఉన్నాము అంటే జ్ఞానం కావాలి మనకి కదండి. ఒక జ్ఞానం కావాలి. ఎవరిని నేను నేను నమ్ముతున్న దేవుడు ఎలాంటి దేవుడు, మరి ఆయన నమ్మినాక నా జీవితం ఏంటి అనేది కానీ క్వశ్చన్ చేసుకుంటేనే తప్ప మన పరిస్థితుల నుంచి మనకి విడుదల రాదు అండి కదా. యేసుని నమ్మితే చాలు ఉచితంగా నీతిమంతులు అంట. ఆయన రక్తం చేత కడగబడితే చాలు నీతిమంతులు అంట. ఉగ్రత నుంచి మనం రక్షించబడతాము అంట. ఆపదల నుంచి మనం రక్షించబడతాము అంట కదా. ఈ యొక్క వాగ్దానాలని మనం క్లెయిమ్ చేసుకోకపోతే జీవితంలో మనం ఏమీ పొందుకోలేము అండి. ఈ యొక్క ధన్యతలని దేవుడు మనకి, ఆయనని నమ్ముకున్న తర్వాత, ఆయన బిడ్డగా మనల్ని రిసీవ్ చేసుకున్న తర్వాత, నీతిమంతుడిగా మనల్ని తీర్చబడిన తర్వాత, నీతిమంతుడిగా ఈ లోకంలో ఎలాగ జీవించాలి మనము? దేవుడు నీతిమంతుని యొక్క జీవితం ఎలాగ జీవించమని చెప్తున్నాడు. ఏమేమి మనం పొందుకుంటాము, నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఏమి పొందుకుంటాము మనము? మన యొక్క లైఫ్ స్టైల్ ఎలాగుంటుంది, మన యొక్క నడవడిక ఎలాగుంటుంది, మన యొక్క నడక ఎలాగుంటుంది, జీవితంలో మన యొక్క నడక ఎలాగుంటుంది, మన జీవితం అనేది అసలు ఎలాగుంటుంది నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత కదా. ఇవన్నీ తెలుసుకోకపోతే అండి మనం ఏవి కూడా పొందుకోలేము. అందరిలానే చిన్నపిల్లలకే ఉండిపోతాము. ఉచితంగా నీతిమంతులుగా మనం తీర్చబడిన తర్వాత నీతిమంతులకి తండ్రి అయిన దేవుడు ఏమేమి ఇస్తున్నాడు? ధన్యతలు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, కాపుదల కావచ్చు, ఏమిస్తున్నాడు? సరే, ఆయనను నమ్మాము, మనము ఆయన యొక్క పరిశుద్ధ రక్తం చేత కడగబడ్డాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆ తర్వాత మన లైఫ్ స్టైల్ ఏంటి, ఎలాగో ఉంటుంది అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. తండ్రి అయిన మాటల ద్వారా మనం విందాము అండి. 7 పాయింట్లు నేను చెప్తాను. నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు, నీతిమంతులు ఎలాగుంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాగుంటుంది, వాళ్ళ యొక్క మాట తీరు నడక ఎలాగుంటుంది. 7 పాయింట్లు చాలా ఉన్నాయి అండి. మహాజ్ఞాని సొలొమోన్ రాసిన దాంట్లో నుంచి నేను తీసాను. నేను ఒక 7 పాయింట్సే, చాలా ఉన్నాయి దాంట్లో కూడాను, సామెతల్లో చాలా ఉన్నాయి. నేను కానీ ఒక 7 పాయింట్స్ మాత్రమే నేను తీసుకున్నాను. నాకు పరిశుద్ధాత్మ దేవుడి లీడ్ వలన నేను ఒక 7 పాయింట్స్ అని తీసుకున్నాను. వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిగా మనం ఏంటంటే ఉగ్రత నుంచి రక్షించబడతాము అంటండి. ఉగ్రత నుంచి తండ్రి అయిన దేవుడు ఉగ్రత కలిగిన వాడు కదా. ఉగ్రరూపుడు ఆయన. ఎంతైతే ఉగ్రరూపుడో అంతే ప్రేమించే తండ్రి మనల్ని కదా. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ అంటున్నాడు. అంత ఉగ్ర స్వరూపుడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. విడువకని ఎడల నేను కృప చూపుతానంటున్నాడు కదా అండి. ఎవరికి ఈ వాగ్దానమో? నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళకి అండి. వాళ్ళని అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి,
సామెతల గ్రంథం 12వ అధ్యాయం 21 చూద్దామండి. సామెతలు 12వ అధ్యాయము 21వ వచనం. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు. నీతిమంతునికి అంట ఏ ఆపద సంభవించదంటండి కదా. కీర్తనలో మనం చదువుకున్నాము, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. వాటన్నిటిలో నుంచి యెహోవా విడిపిస్తాడు అంట. అందుకే అంటున్నాడు, ఏ ఆపద సంభవింపదు, ఏ ఆపద సంభవింపదు. పక్కా వాళ్ళకి ఆపదలు వస్తూ ఉన్నాయి, వాళ్ళకు జరుగుతున్నాయి, వీళ్ళకి జరుగుతున్నాయి, వాళ్ళకి జరుగుతున్నాయి, నాకు జరుగుతున్నాయి. ఏముంది, మనుషులు అన్నాక, మనిషి అన్నాక ఇవన్నీ వస్తూ ఉంటాయి, అందరికీ వస్తూ ఉన్నాయి ఆపదలు అన్నట్లుగా. లోకాన్ని చూస్తూ ఉన్నట్లయితే, లోకాన్ని చూసి కాంప్రమైజ్ అయిపోయారు అనుకోండి, మీరేమీ పొందుకోలేరు అండి, ఏమీ పొందుకోలేరు. నేను నీతిమంతుడిని. ఆపద వచ్చిందా? వాళ్ళకి వచ్చింది, లోకస్తులకి వచ్చింది. నీతిమంతుడిగా తీర్చబడిన నాకు ఆపద వచ్చింది. కానీ వాళ్ళు మునిగిపోతారేమో, ఆపదలో కొట్టుకుపోతారేమో లోకస్తులు. కానీ నన్ను మాత్రం నా తండ్రి దాని నుంచి విడిపిస్తాడు. వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆపదలు కలుగుతాయి, అనేకమైన ఆపదలు కలుగుతాయి, కానీ వాటి నుంచి నా తండ్రి నన్ను విడిపిస్తాడు, నా తండ్రి నన్ను విడిపిస్తాడు అని నువ్వు ఆ యొక్క వాక్యాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేయాలండి. నీతిమంతులు నోరు ఊరికే ఉండదు అండి. నీతిమంతుడిగా ఒక్కసారి నువ్వు యేసుని నమ్మిన తర్వాత నీతిమంతునిగా తీర్చబడ్డావా, నీ నోరు ఊరికే ఉండదు. ఆయన స్తుతిస్తూ ఉంటుంది, ప్రైజ్ చేస్తూ ఉంటుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటుంది, వాక్యం పట్టుకొని వాక్యాన్ని క్లెయిమ్ చేస్తూ ఉంటుంది అండి ఆ నోరు. అలా చేయటం లేదా? ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి అండి. ఎక్కడ ఉన్నాను నేను ఏ పొజిషన్లో ఉన్నాను, నా ప్రార్థన జీవితం ఎలాగా ఉంది, ఇంత గొప్ప దేవుణ్ణి నమ్మిన తర్వాత మరలా అదే స్థితిలో ఉన్నానా, అదే జ్ఞానంతో ఉన్నానా, జ్ఞానాన్ని ఏమైనా సంపాదించుకున్నానా? నీవు నిజంగా దేవుని దగ్గర నుంచి జ్ఞానం సంపాదించుకున్న వాడివైతే ఇతరులకి పంచుతూ ఉంటారు అండి ఆ జ్ఞానాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి రెండవది, అదే సామెతలు 12వ అధ్యాయం 26వ వచనం చూడండి. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. నీతిమంతుడు ఏం చేస్తాడంటండి? తన పొరుగువానికి దారి చూపిస్తాడు అంట. తన పొరుగువానికి దారి చూపిస్తాడు. చూడండి, మీకు తెలిసిన విషయము, ఒక మంచి విషయము ఇతరులకి చెప్తాడు అంట. అంతేగాని పక్కింటోడు పోతున్నాడు ఆధారణ, పోని అక్కడ డేంజర్ ఉంది, అక్కడ ఆపద ఉంది, వాడికి ఏదో ఒకటి అవ్వాలి, వాడికి ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వాలి, వాడు ఎగురుతున్నాడు, ఈ మధ్య ఎక్కువైపోయింది, ఆమె చాలా ఎక్స్ట్రాల్ చేస్తుంది, ఆమెకి చాలా ఎక్కువైపోయింది, కొంచెం డబ్బు వచ్చింది ఎగురుతుంది, ఆమె కూడా కారుగున్నది ఎగురుతుంది. వాళ్ళు ఈ పనికి పూనుకున్నారా? ఆ పనిలో అక్కడ డేంజర్ ఉంది, అక్కడ ఆపద ఉంది, అక్కడ నష్టం ఉంది, నాకు తెలుసు, కానీ నేను వాళ్ళకి చెప్పను అని ఎవరు అంటారు అండి? ఎవరు అంటారు? దేవుణ్ణి ఎరుగని వాళ్ళు, యేసయ్యని ఎరుగని వాళ్ళు, నీతిమంతులుగా తీర్చబడని వాళ్ళు. కానీ నీవు నీతిమంతుడిగా తీర్చబడిన వాడివైతే పొరుగువానికి దారి చూపిస్తావు. ఎక్కడైనా కంపెనీస్లలో వేకెన్సీస్ ఉన్నాయని నీకు తెలిస్తే ఎవరెవరు ఉన్నారా జాబులు లేని వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి మాట సహాయం చేయటము, రికమెండ్ చేయటము,
లేదా వివాహ విషయంలో మంచి సంబంధం ఉంది, ఇదిగో మీ అమ్మాయికి ఇదిగో ఈ వివాహం చేయండి, ఈ యొక్క వ్యక్తితోటి సంబంధం ఏర్పరచుకోండి, మంచి కుటుంబం, మంచి వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, ఈ అబ్బాయితోటి మీ అమ్మాయికి సంబంధం ఏర్పరచుకోండి. మంచి మంచి దారి చూపిస్తాడు అండి. తన పొరుగువానికి దారి చూపును. అనారోగ్యంతో బాధపడుతున్నారా? మొట్టమొదటిగా ఇదిగో దేవుని ఆరాధించి ప్రైజ్ చెయ్యి. ఆ తర్వాత ఎక్కడికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తండ్రి చూపిస్తాడు అనేది ఒక మాట చెప్పటం. పిల్లలకి ఏ కాలేజీలో జాయిన్ చేసే వాళ్ళు ఉంటే ఇదిగో పలానా కాలేజ్ మంచిగా ఉంటుంది, అక్కడ కాలేజీలో జాయిన్ చేయండి. పలానా స్కూల్ మంచిగా ఉంది, మీ పిల్లల్ని జాయిన్ చేసుకోండి. ఓకేనా అండి? ఇలాగంట తన పొరుగువానికి దారి చూపును. అంటే తన పొరుగువాని మీద అసూయ, ద్వేషం ఇంకా ఉంటుందా అండి? ఉండదు. ప్రేమతో మాత్రమే నింపబడి ఉంటాడు అండి. నీతిమంతునిగా తీర్చబడిన వాడు ఎట్లా ఉంటాడు అంటే ప్రేమతోటి నింపబడి ఉంటారు. ఆ ప్రేమతోటి నింపబడిన తర్వాత అసూయ ఉండదు అండి, ద్వేషం ఉండదు, పగ ఉండదు, కక్షలు ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి అంటే తన పొరుగువానికి నీతిమంతుడు ఎలాగుంటాడు? మొట్టమొదటగా ఏ ఆపద నీతిమంతుడికి సంభవించదు అంట. తన పొరుగువానికి దారి చూపిస్తాడు అంట. తర్వాత చూడండి, మూడవదిగా 11వ అధ్యాయము 28వ వచనం, సామెతలు 11:28వ వచనం. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. చూడండి, చిగురాకు వలె వృద్ధి నొందుతారు అంట. ఆయనని యేసయ్య ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయనను నమ్మటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన మనము ఎలాగుంటామంట? వృద్ధి పొందుతామంట అండి. వృద్ధి చిగురాకు వల్లే చిగురిస్తూ ఉంటాము అంట. ఏదైనా సరే చూడండి, లేడీస్కి జుట్టు రాలిపోతుంది. ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది జుట్టు రాలిపోవటం అందరికీ. కానీ ఎలాగుంటావు? నీతిమంతుడిగా తీర్చబడిన నీవు ఎలాగుండాలి? చిగురాకు వల్ల మరలా చిగురు పుట్టాలి. అంటే మరలా ఎంత హెయిర్ నీకు లాస్ అయిపోయిందో మరలా ఆ యొక్క హెయిర్ రావాలి నీకు. ఓకేనా అండి? ఎక్కడైతే మీరు నష్టపోయారో మరలా చిగుర్చాలి అక్కడి నుంచే. ఎక్కడైతే మీరు అవమానాలతోటి కృంగిపోయి కింద పడిపోయారో అక్కడి నుంచే చిగురించాలి అండి, అక్కడి నుంచే లేవాలి. మోడు బారిపోయిన మీ జీవితాలు చిగురిస్తాయంట అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఏరియాలో మేము నష్టపోయాము, ఇంకా దాన్ని వదిలేస్తున్నాము. ఈ ఏరియాలో నష్టపోయాము, లాస్ వచ్చింది, వదిలేస్తున్నాము. లేదు బిడ్డ, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడినావు కాబట్టి నువ్వు అక్కడి నుంచే చిగురిస్తావు అంట, అక్కడి నుంచే వృద్ధి పొందుతావు అంట. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడైతే మీరు అక్కడ వదిలేసుకున్నారో, ఇక్కడ ఇంకా నేను ఎదగను, ఇది లాస్ అయిపోయింది, ఇది వేస్ట్, ఈ బిజినెస్ వేస్ట్, ఈ చదువు వేస్ట్, ఈ జాబ్ వేస్ట్, ఇది వేస్ట్, అది వేస్ట్ అని ఎక్కడైతే అక్కడ ఆగిపోయి దాన్ని వదిలేస్తారో చూడండి, ఈ రోజు నుంచి మీరు ఆ ఏరియాలలో చిగురిస్తారు అంట. హల్లెలూయా. చిగురించటమే కాదు, వృద్ధి పొందుతారు అంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకే మోడు బారిన జీవితాలని ఆయననే చిగురింప చేయగలడు అండి. హల్లెలూయా. చిగురాకు వలె వృద్ధి నొందుతారు అంటండి. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారు అంట. చూడండి, అదే సామెతలు 10:30, 10వ అధ్యాయము 30వ వచనం చూడండి. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. నీతిమంతుడు అంటే ఎన్నడూ కదిలింపబడడు అంటండి. ఏ సమస్య రాని, ఏ తుఫానులు రాని, ఏ సునామీ రాని, ఎలాంటి సమస్యలు రాని నీతిమంతుడు కదిలించబడడు. ఎందుకు అంటే ఆయన ఎవరిని నమ్ముకున్నాడండి? యెహోవాని నమ్ముకున్నాడు కదా. యెహోవాని నమ్ముకుని వారు ఎట్లా ఉంటారంట? కదలక సియోను కొండవలే నిలుస్తారంట. సియోను కొండవలే, అందుకే కదిలించబడాడు. ఎవరొచ్చి ఏమి చెప్పు, ఏంటి ఇంకా ఎందుకు, ఇంతకాలం నువ్వు చేసిన ప్రార్థనలు ఎందుకు, నీకు ఈ రోగం వచ్చింది, నువ్వు నష్టపోయావు, బిజినెస్లో నష్టపోయావు, నీ జీవితం ఎట్లయిపోయింది, పిల్ల జీవితం, పాప జీవితం ఇదైపోయింది, అదైపోయింది, ఎందుకు ఇంకా ఈ దేవుడిని నమ్మేది అనేసి మాట్లాడినా కానీ, సమస్యలు వెల్లువలాగా నీ మీదకి వచ్చినా కానీ
కదలక నిలుచు సీయోను కొండవలే నా దేవుడు ఉన్నాడు అంటే నిరీక్షణ అండి. హల్లెలూయా. నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఓర్పుతోటి ఉంటాడు అండి నీతిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో చిన్న సమస్య రాగానే గాలికే పడిపోయేలాగా, ఇసుకలో ఇల్లు కట్టుకున్న వాడిలాగా ఉండడు అండి. రాయి మీద ఇల్లు కట్టుకున్న వాడిలాగా ఉంటాడు నీతిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏంటి అంట, ఎన్నడూ కదిలింపబడడంట, ఎన్నడూ కదిలింపబడడంట. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి అండి. ఆయనని రుచి చూసిన వాడు ఎవ్వరూ కూడా ఆయనని వదిలిపెట్టడు అండి. ఆ రుచి చూస్తేనే అక్కడ అలాగ నిలబడేది. కదల్చబడకుండా ఎందుకు నిలబడతారో తెలుసా అండి? ఆయనని టేస్ట్ చేయాలి, ఆయన ప్రేమను టేస్ట్ చేయాలి, ఆయన యొక్క ప్రెసెన్స్ని టేస్ట్ చేయాలి, ఆయన యొక్క ఆ యొక్క స్వరాన్ని టేస్ట్ చేయాలి, ఆయన యొక్క ముఖాన్ని, ఆ ముఖ దర్శనాన్ని టేస్ట్ చేయాలి అండి, ఆయన యొక్క స్పర్శని టేస్ట్ చేయాలి. యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోవాలి అంట. హల్లెలూయా. ఆ రుచి చూసిన వాళ్ళు ఇంకెవ్వరు కూడాను ఇక కదిలించబడరు అండి. కొండవలే, సియోను కొండవలే, అంతే. స్టాచ్యూ అనొద్దు, కొండ. స్టాచ్యూ ఏముంది అండి, సునామీ వస్తే కొట్టుకుపోతాయి. కొన్ని స్టాచ్యూలు ఇరిగిపోతాయి, సగానికి ఇరిగిపోతాయి, కొట్టుకుపోతాయి. కాదు, స్టాచ్యూ కొండ. సియోను కొండవలే, కదలక నిలిచి సియోను కొండవలే ఉంటారట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకొకటి, అదే సామెతలు 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును, భక్తిహీనుడు బాధల పాలగును. బాధ నుంచి తప్పించబడును, బాధ నుంచి తప్పించబడును అంటండి. బాధలు వస్తాయి, బాధలు రావు అని కాదు, బాధలు వస్తాయి, కానీ వాటి నుంచి తప్పిస్తాడు అంటండి తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అవును బాధ, అయ్యో నాకు ఇది లేదే, అది లేదే, కొన్ని విషయాలు, కొన్ని మెమరీస్ గాయాలుగా మారి ఉంటాయండి మన జీవితంలో. అవి ఆ జీవితంలో చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి. కొంతమంది హృదయాన్ని గాయపరుస్తారు అండి, తిప్పుకోలేని గాయం. నమ్మించి మోసం చేస్తారు అండి కొంతమంది, చాలా నమ్మిస్తారు. ఎలా చెప్పాలి, అది నమ్మక ద్రోహం అంటారు చూడండి. మనము మనుషులను నమ్ముతాం కొన్ని సందర్భాలలో, అంటే దేవునిలోకి ఎక్కువగా దేవునిలోకి రాకముందర కొంతమంది మనుషులను నమ్మి మోసపోయి అవి ఎలా ఉంటాయంటే ఆ గాయం ఎప్పటికీ మానదు అండి. సంవత్సరాలు గతిస్తూ ఉంటాయి. ఇది మర్చిపోవాలి, ఈ బాధని వదిలేసేయాలి, దీనిని నా వెనక్కి వేసుకోవాలి, ఇది మర్చిపోవాలి, వదిలేయాలి అనుకుంటారు. కానీ కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే హృదయాన్ని కోసినట్లుగా, చాకు తీసుకొని కోసినట్లుగా ఉంటాయండి కొన్ని బాధలు కదా. కొంతమంది బ్రేక్ చేస్తారు, హార్ట్ని బ్రేక్ చేస్తారు. అంటే కొంతమంది మాటల ద్వారా బాధ పెడతారండి, మాటలే. కొంతమంది చేతల ద్వారా బాధ పెడుతూ ఉంటారు. కొంతమంది నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు. చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. కానీ తండ్రి అంటున్నారు, బాధల నుంచి మిమ్మల్ని తప్పిస్తాను. ఆ యొక్క గాయాలు, ఆ బాధలు రేపుతున్నాయా, వాటి నుంచి మిమ్మల్ని, ఆ గాయాలను మానిపి మిమ్మల్ని దాని నుంచి పక్కకి లాగుతాను అనేసి అంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చబడిన వారికి దేవుడు చేసే కార్యాలండి. ఓకే, తర్వాత చూడండి ఇంకొకటి, సామెతలు, అదే సామెతలు 10వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము బలహీనుని నోరు మూసివేను. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదాలు వచ్చును అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. తల మీదనే ఉంటాయండి నీతిమంతునికి ఆశీర్వాదాలు. కాబట్టి మన యొక్క
ఆలోచన మారాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే జ్ఞానాన్ని వెతకండి అంటాడు. ఎలా వెతకాలి అంటే ఆ జ్ఞానాన్ని వెండిని వెతికినట్లుగా, దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా. చూడండి, మనకి ఏమైనా మన ఏదైనా విలువైన వస్తువులు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, డబ్బు కావచ్చు, ఎక్కడైనా చిన్న చిన్న బంగారం అయితే చిన్న చిన్నవి కింద పడ్డాయి అంటే ఏటేటో మూలలకు వెళ్ళిపోతూ ఉంటాయి, వాటి కిందికి వీటి కిందకి. అది దొరికేంత వరకు ఎలా వెతుకుతారు అండి? అలాగనే డబ్బు ఒక దగ్గర పెట్టి మర్చిపోతాము. అవి మరలా చూస్తే అదే ప్లేస్లో ఉండవు. ఎక్కడ పెట్టానని అల్మరాలు మొత్తం ఎదుగుతాము, ఆ షెల్ఫ్లలో బట్టలు మొత్తం కింద పడేసి ఇంకెక్కడ పెట్టాము, ఇంకెక్కడ బ్యాగ్లలో అన్నిట్లలో వెతుకుతూ దొరికే అంతవరకు వెతుకుతూ ఉంటారు కదా అండి. దాచబడిన ధనాన్ని, బంగారాన్ని, వెండిని వెతికినట్లుగా ఈ యొక్క జ్ఞానం అనే ఈ వాక్యంలో ఆ యొక్క వాగ్దానాలని వెతుకుతూ జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లయితే నీ తల మీద ఉన్న ఆశీర్వాదాలు అది నీ ఆ జ్ఞానంతో పాటు నీ హృదయంలోకి వెళ్ళి, హృదయంలో నుంచి నీ నోటి ద్వారా బయటికి నీవు పలుకుతూ ఉన్నప్పుడు నీ ఆశీర్వాదాలన్నిటినీ నీవు చూడగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీతిమంతుని తల మీద ఆశీర్వాదములు వచ్చును. చూసారా అండి? ఉచితంగా మనము నేను నీతిమంతురాలను, నీతిమంతుడినని నీకు నీవుగా కన్ఫెస్ చేసుకోకపోతే ఇవి ఏవి మనం పొందుకోలేరు కదా అండి, ఏవి పొందుకోలేరు. చూసారా, యేసయ్యని మనము నమ్మటం ద్వారా కేవలం ఏంటి అంట, నా పాపము నీ మీద వేసుకొని యేసయ్య, నేను శిక్షకి పోవాల్సిన నన్ను, నా శిక్షని నువ్వు తప్పించి నా యొక్క శిక్ష నీ మీద వేసుకొని నువ్వు శిక్షించబడ్డావు, పవిత్రమైన రక్తాన్ని కార్చావు, నీ రక్తం ద్వారా నేను కడగబడ్డాను అని కేవలం నమ్మటం వలన నీతిమంతులుగా తీర్చబడటమే కాకుండా ఆపదల నుంచి విడిపిస్తాడు, ఉగ్రతల నుంచి విడిపిస్తాడు, మరలా ఏంటంట బాధల నుంచి తప్పిస్తాడు అంట, తన పొరుగువానికి దారి చూపించేవానిగా చేస్తాడు అంట, ఎన్నడూ కదలించబడని సియోను కొండవలే మనల్ని నిలబెడతాడు, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలని తీసుకుని వస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడువు, నీతిమంతురాలవు అని గ్రహించుకునే హృదయము, మనసు మీకు వచ్చునుగాక. నీతిమంతుడుగా ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా పొందుకోవాలి అనేది నేను కేవలం ఒక 7 పాయింట్స్ చెప్పాను. చాలా ఉన్నాయి, కానీ నేను 7 పాయింట్స్ వరకే చెప్పాను. ఎవరైతే ఈ వాక్యం విని ఈ హృదయంలో ఈ వాక్యాన్ని ముద్రించుకొని ఈ వాక్యాన్ని ఫలింప చేసుకోవాలి అనుకుంటున్నారో వారి కోసం నేను ప్రార్థిస్తాను. మహోన్నతుడ, మహాగణుడ, పరలోకమందున్న నా తండ్రి, నీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటాను. ఆ నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకం. నీతిమంతుడు అంటే ఎవరు ఎలాగో ఉంటారు అని చెప్పేసి నాయన నీ వాక్యం ద్వారా మాకు బోధించారు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ నీతిమంతుడు ఏ విధంగా ఉండాలి, ఎలాగా మీరు రక్షిస్తారు అనేది కూడా నాయన అయా బోధించడం జరిగింది. వీటన్నిటిని విన్న ఈ బిడ్డలు ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకొని వారి హృదయంలో ముద్రించుకొని ఈ వాక్యం ద్వారా మేము బ్లెస్ అవ్వాలి, ఫలించాలి అని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి నాయన అయా వారికి క్రొత్త మనస్సుని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు నుంచి నేను నీతిమంతురాలని అని చెప్పేసి నాయన వారు గ్రహించుకొని అయ్యా వారి ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని వాళ్ళు ఫలించేలాగున మీ కృపా కనికరాలను మెండుగా చూపించి వారి జీవితంలో గొప్ప సాక్ష్యాలను దయచేసి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నా ప్రాణప్రియుడు నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord. God bless you all.